మోకాళ్ళ అరుగుదల అనేది ఆర్థరైటిస్ అంటాం. ఈ ఆర్థరైటిస్ అనేది ప్రధానంగా 2 రకాలుగా డివైడ్ చేస్తామన్నమాట. ప్రైమరీ ఆర్థరైటిస్, సెకండరీ ఆర్థరైటిస్. ప్రైమరీ ఆర్థరైటిస్ అనేది మనకి అంటే వేరే బయట నుండి వేరే ఏం ప్రాబ్లమ్ లేకుండా వయసుకు సంబంధించి వయసు పెరిగిన కొద్దీ వచ్చే ఆర్థరైటిస్. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. యూజువల్‌గా మనం ఎవరిలో ఎక్కువగా చూస్తుంటామంటే ఈ వయసుకు సంబంధించిన ఆర్థరైటిస్ అనేది ఫీమేల్స్‌లో 50 సంవత్సరాల పైబడిన వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మేల్స్ మగవాళ్ళల్లో కొంచెం లేట్‌గా ప్రెజెంట్ అవుతారు. 60 సంవత్సరాలు, 65 సంవత్సరాల తర్వాత మగవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇంకొక రకమైన ఆర్థరైటిస్ సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఈ సెకండరీ ఆర్థరైటిస్ అనేది దానికి వేరే ఏదైనా కారణం వల్ల వచ్చే ఆర్థరైటిస్. ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు కానీ, జాయింట్ డ్యామేజ్ అవ్వడం, జాయింట్ డిస్ట్రక్ట్ అవ్వడం వల్ల వచ్చే ఆర్థరైటిస్ అదొకటి. నెక్స్ట్ థింగ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. కీళ్ళవాతం ఉన్న వాళ్ళల్లో కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండడము, ఆటోఇమ్యూన్ డిసీజ్ అది, దానివల్ల జాయింట్ డిస్ట్రక్ట్ అవ్వడం వల్ల వచ్చే ఆర్థరైటిస్. అండ్ ఇలాగ వేరే ఇష్యూస్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ని సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కీళ్ళవాతము ఎలా నిర్ధారణ చేసుకుంటాం, దాని గురించి బేసిక్ ఎక్స్రేస్, నిలబడి ఎక్స్రేస్ తీసినప్పుడు యూజువల్గా మనకి ఎముకల మధ్యలో తొడ ఎముక కాలు ఎముక మధ్యలో ఈక్వల్గా గ్యాప్స్ మెయింటైన్ అవుతూ ఉండాలి. ఇది పైన తొడ ఎముక, ఇది కింద కాలు ఎముక అనుకుంటే గ్యాప్ ఈక్వల్గా ఉండాలి. యూజువల్గా అరుగుదల ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే లోపల వైపు గ్యాప్ అనేది తగ్గుతూ ఉంటుంది 2 ఎముకల మధ్యలో. అప్పుడు ఈ రాపిడి పెరగడం వల్ల మనకి ఇబ్బంది పెరుగుతుంది. ఈ స్టేజెస్ ఎలా కన్ఫర్మ్ చేస్తాము అంటే ఎక్స్రే పరంగా 4 స్టేజ్లు ఉంటాయి. ఇనిషియల్ ఫస్ట్ 2 స్టేజెస్లో గ్యాప్ ఎక్కువగా తగ్గదు. చిన్నగా అక్కడక్కడ మనం బోన్ స్పార్స్ కానీ ఆస్టియోఫైట్స్ అనేవి చూస్తూ ఉంటాం. స్టేజ్ 3లో గ్యాప్ తగ్గడము, ఒక ఎముక పైన ఒక ఎముక కొంచెం అతుక్కోవడం లాంటిది, అంటే గ్యాప్ కంప్లీట్గా లోపల వైపు తగ్గిపోవడం అనేది 3వ స్టేజ్లో చూస్తాం. 4వ స్టేజ్లో కంప్లీట్గా గ్యాప్ తగ్గిపోయి ఎక్స్ట్రా ఆస్టియోఫైట్స్, ఎక్కువ బోన్ స్పర్స్, జాయింట్ ఎక్కువగా డిస్ట్రక్షన్ అనేది 4వ స్టేజ్లో చూస్తాం. సో ఈ రకంగా మనం ఆస్టియో ఆర్థరైటిస్ని డివైడ్ చేస్తామన్నమాట. ఈ స్టేజ్ని బట్టి అరుగుదల, మోకాళ్ళ అరుగుదలని మనం ట్రీట్ చేయాలి. ఇనిషియల్గా స్టేజ్ 1, స్టేజ్ 2 ఉన్న వాళ్ళకి మెడికేషన్స్ కానీ, ఇంజెక్షన్స్, అదే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, లేదు అంటే హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానీ అవి చేసుకుని రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అనేవి అడ్వైస్ చేస్తాము. కొన్ని ప్రికాషన్స్, ఆల్రెడీ మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయిన వాళ్ళకి కింద కూర్చోవడం మానేయమని అడ్వైస్ చేస్తాము. తర్వాత మెట్లెక్కి దిగడం కొంచెం తగ్గించమని చెప్తూ ఉంటాం. అలాగే స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి ఏజ్ పరంగా, ఇప్పుడు 50 సంవత్సరాలు, 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళల్లో స్టేజ్ 3 ఉన్నారనుకోండి, ఇంకొన్ని రోజులు మెడికేషన్స్, ఎక్సర్సైజెస్ వీటితోనే చూస్తాము. కానీ స్టేజ్ 4 ఎప్పుడైతే అరుగుదల చాలా ఎక్కువగా ఉంది, మోకాళ్ళలో అసలు గ్యాప్ లేకుండా ఉన్నప్పుడు ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ పనిచేయవు. వాళ్ళ నడక ఆల్రెడీ మారి ఉంటుంది. డైలీ యాక్టివిటీస్లో వాళ్ళు ఆల్రెడీ చాలా సివియర్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. రెస్ట్ పెయిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో ఎటువంటి ఇంజెక్షన్స్ కూడా పనిచేయవు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్తోనే నయం అవ్వడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు పాపం రోజు రెగ్యులర్గా టీవీలలో ఇంకా పేపర్లలో ఈ యాడ్స్ అనేవి రెగ్యులర్గా చూస్తున్నారు కాబట్టి అడిగే వాళ్ళలో పేషెంట్స్లో కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఏదైనా కానీ మనం స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ని బట్టి డెఫినెట్గా ప్రతి ఇంజెక్షన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఆ రోల్ అనేది ఉంది. కానీ స్టేజ్ 3 దాటిన తర్వాత స్టేజ్ 4 స్టేజ్లో ఈ ఇంజెక్షన్స్ వల్ల లోపల ఉన్న గ్యాప్ని మనం పెంచలేము. ఎప్పుడైతే గ్యాప్ కంప్లీట్గా తగ్గిపోయిందో, లోపల కార్టిలేజ్ డ్యామేజ్ ఎక్కువగా అయినప్పుడు, కొంచెం కార్టిలేజ్ డ్యామేజ్ అదే స్టేజ్ 2లో ఉన్నప్పుడు కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు కొద్ది ఏరియా మాత్రమే కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు డెఫినెట్గా ఈ ప్లేట్లెట్స్, ప్లాస్మా థెరపీలో ఏంటంటే మన గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్లాస్మా అంటే ఏం లేదు, మనం బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సెంట్రిఫ్యూజ్ చేసి దాని నుండి ప్లేట్లెట్ ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ మన జాయింట్లో ఇంజెక్ట్ చేయడం. దానిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల హీలింగ్కి కొంచెం అవకాశం ఉంటుందన్నమాట. కానీ స్టేజ్ 4లో ఏరియా ఆఫ్ ద డిస్ట్రక్షన్, జాయింట్ డిస్ట్రక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. గ్యాప్ అసలు లేదు కాబట్టి ఇవన్నీ పనిచేయవు. సో స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలనేది డిసైడ్ చేయాలి. ఎక్స్రే పరంగా మనకు ఆర్థరైటిస్ ఏ స్టేజ్లో ఉందనేది తెలుస్తుంది.
సో ఈ రకంగా ఎవాల్యుయేట్ చేసుకుంటే మేజర్గా కన్ఫ్యూషన్ అనేది ఉండకుండా ఉంటుంది. ధన్యవాదాలు.